ప్రధాని మోదీ తీసుకున్న ఆధార్ పేమెంట్ యాప్ ఇలా పనిచేస్తుంది. డిసెంబర్ 25న ప్రధానమంత్రి మోదీ ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపులు జరిపే ఓ ప్రత్యేకమైన మొబైల్ యాప్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు డెబిట్, క్రెడిట్ కార్డ్స్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సామాన్యులు చెల్లింపులు జరపడం కష్టమని వాదిస్తున్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేలా ఈ యాప్ని భారత ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ వచ్చాక క్రెడిట్, డెబిట్ కార్డులను వెంట తీసుకువెళ్లవలసిన అవసరం లేదు. అలాగే వ్యాపారులు కూడా POS పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను వాడాల్సిన పని ఉండదు. వ్యాపారస్తులు ముందుగా సుమారు 2,000కి విక్రయించబడుతున్న ఓ బయోమెట్రిక్ రీడర్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఆ బయోమెట్రిక్ రీడర్ని తమ స్మార్ట్ ఫోన్కి మినీ USB పోర్టు ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. ఆధార్ ఆధారిత పేమెంట్స్ యాప్ విడుదల అయిన వెంటనే వ్యాపారస్తులు దాన్నే ఆ బయోమెట్రిక్ రీడర్ కనెక్ట్ చేయబడిన స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. వ్యాపారస్తుడు తనకి ఎంత మొత్తం కావాలో ఆ యాప్లో ఎంటర్ చేయగానే కస్టమర్ దాన్ని సరిచూసుకొని ఆ యాప్లో తన వేలిముద్రని బయోమెట్రిక్ రీడర్ ద్వారా ఎంటర్ చేస్తాడు. అలాగే తనకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుని ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ వేలిముద్ర బ్యాంకింగ్ పాస్వర్డ్గా పనిచేస్తుంది. ఎలాంటి యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఎంటర్ చేయాల్సిన పని లేకుండానే లావాదేవీలు పూర్తవుతాయి. సో ఈ ఆధార్ ఆధారిత చెల్లింపు యాప్ ద్వారా కస్టమర్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన పని లేదు. డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ అవసరం లేదు. ఖాళీ చేతులతో షాపులకు వెళ్ళి కొనుగోలు జరపొచ్చు. వీటికి కావలసిందల్లా మన బ్యాంక్ అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ మాత్రమే. Like and subscribe Eagle Media Works.